నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే ఈరోజు మన దిన ఫలితాలలో డిసెంబర్ 16, 2025 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. అయితే ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వృశ్చికంలోను, గురుడు మిథునంలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు వక్రగతిలో మీనరాశిలో సంచారం చేస్తున్నాడు, రాహు మీనంలోను, కేతు కన్యాలోను చేస్తున్నారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు శుభారంభాలు, అనగా ఈ రోజంతా మీకు చక్కని ఆరంభాలు, శుభప్రదమైనటువంటి రోజుగా ఈ రోజు చెప్పవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్స్ యొక్క సంకేతాలు గోచరిస్తున్నాయి. బిజినెస్ లో పెద్ద పెద్ద డీల్స్ వస్తాయి, వాటిని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే డబ్బు కూడా వచ్చే మార్గం కనబడుతోంది, ఆకస్మికంగా కావచ్చు లేదా మీ సొమ్ము మీకు తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతోంది. స్థిరచరాస్తులను అంటే వచ్చి మీ వైపు వచ్చే అవకాశం కనబడుతోంది. కోర్టు కేసులు లేదా అంటే స్థిరచరాస్తుల విషయంలో, దాయాదుల ఆస్తుల విషయంలో మీ పేరిట తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఆరోగ్యంలోనూ ఉద్యోగంలోనూ కొంత జాగ్రత్త తీసుకోండి. కొన్ని ఇబ్బందికరమైన చిన్న చిన్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అది కుటుంబంలో మాత్రం ఆనందంగా ఉండబోతోంది. పరిహారంగా అమ్మవారి యొక్క దుర్గా అమ్మవారి యొక్క నవరత్నమాల అనేది ఉంటుంది. దాన్ని ఒక్కసారి చదివే ప్రయత్నం చేసుకోండి. అది మీ గృహంలో కావచ్చు, దేవాలయంలో కావచ్చు. అయితే మీకు కలిసి వచ్చే రంగు సిల్వర్ కలరు, కలిసి వచ్చే నెంబర్ 4, కలిసి వచ్చే వారము సోమవారము. మీ యొక్క అదృష్ట శాతం 90%గా కనబడుతోంది. ఎక్స్ట్రాడినరీ అనమాట. చాలా చక్కని రోజు. ఈ రోజు అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, పనులు ఆలస్యంగా అవుతుంటాయి. అయినప్పటికీ వెనకంజ వెయ్యకండి, ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది. అయితే వ్యాపారంలో లాభాలు కొద్దిగా తక్కువ వస్తాయి, నిరాశ చెందే ప్రయత్నం చేసుకోకండి. ఐటీ వారి కోసము అంటే డేటా వర్క్ అనేది హెవీగా మీకు ఇవ్వవలసిన పరిస్థితి మీ పై అధికారులు మీకు ఇస్తారు. దాన్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో అనవసరమైన తగాదాలు చెలరేగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సంయమనం పాటించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం మాత్రము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫుడ్ పాయిజన్ కానీ, లేదా అంటే కడుపుకు సంబంధించి కానీ, లేదా అంటే తలకి సంబంధించిన తలనొప్పి కానీ, తల తిరుగుడు కానీ, ఇట్లాంటివి జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అదే పరిహారంగా ఆదిత్య హృదయాన్ని వినడం కానీ, చదవడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము ఆదివారము, కలిసి వచ్చే అదృష్ట శాతము 63, అంటే కొద్దిగా తక్కువగానే గోచరిస్తోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు కనబడుతుంది. బిజినెస్ లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవడం కానీ, లేదంటే దానికి సంబంధించిన ఐడియాలు కానీ, నిర్ణయాలు కానీ తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది. విద్యార్థులకు కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది. అంటే గతంలో కన్నా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఎవరైనా ఏదైనా ప్రయత్నాలు చేసుకోవాలి, విదేశాలు వెళ్ళాలని కానీ, లేదంటే కొత్త కోర్సులు చేయడానికి కానీ, లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఈ రోజును కనుక మీరు పునాదిగా తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో శుభవార్త వినడానికి, శుభ కార్యాలు ఏర్పాటు చేసుకోవడానికి సూచనలు కనబడుతున్నాయి. పరిహారంగా మీరు మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర పారాయణ ఒక్కసారి చేసుకున్నట్టయితే కనుక ధనపరమైన ఇబ్బందులు కానీ, ఆటంకాలు కానీ తొలగిపోయే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో కలరు, కలిసి వచ్చే నెంబర్ 3, కలిసి వచ్చే వారము బుధవారము. మీ యొక్క అదృష్ట శాతం 87గా గోచరిస్తోంది.